సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే కనుక చేశాడండి. ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు వచ్చినా సరే మామూలుగా ఉండదు, మ్యాక్సిమం ఒక రచ్చలేపి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు మాత్రం ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఆ వీడియో ఉందో ఆ వీడియో నేను మాట్లాడడం ముగించిన తర్వాత ఎండ్లో పెడతా. ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు అంటే కనుక చాలా క్లాస్గా కెలికేశాడు అంటాను ఆయన. నేను ప్రకాష్ రాజ్ గారు చాలా క్లాస్గా కెలికేశాడేమో నాకు అనిపించింది. దేని గురించి అంటే కనుక ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారో మీతో పాటు నేను ఉన్నా అని ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఏమి మాట్లాడాలో ఎంతెంత ఎవరెవరికి ఎంతెంత వడ్డించాలో అంతా వడ్డించేసాడేమో ఆయన వెర్షన్లో ఆయన సైడ్ నుంచి అని నాకు అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు ఏం మాట్లాడారు ఏంటి అనే వీడియో నేను పెట్టబోయే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి. ఏంటంటే వాస్తవాలు ఏంటనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. అలా తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం. నేను వీడియో పెడతాను, మీరు కంగారు పడద్దు, ఎండ్లో పెడతాను వీడియో. ఆయన ఏమన్నారో చూద్దాం ఒకసారి. సంవత్సరాలుగా అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన బేస్ వాయిస్ అండి బాబు, అది మనకు రాదు. కానీ ఆయన అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంవత్సరాల తరబడి అంటే అధికారంలో ఉన్నవారినైనా అధికారంలో లేని వారినైనా ఇద్దరి విషయంలో కూడా ఆయన ప్రశ్నించేవారు. అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించారు, అధికారంలో లేని వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు అని మాట్లాడటం జరిగింది. ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు ఏమవుతాడండి బాబు. లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజం. మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం హత్య చేయడం సోషల్ మీడియా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడటం తప్పే అయితే కనుక రాజకీయంగా కౌంటర్ అయ్యింది. రాజకీయంగా ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇమ్మని చెప్పమనండి. అంతేగాని వ్యక్తిత్వ హననం చేయటం, కావాలని బురద జల్లడం, ఆయన చాలా దారుణంగా మాట్లాడడం, ఆయన మీద చాలా వ్యక్తిత్వ హననం చేయడం, ఇదంతా కరెక్ట్ కాదు కదండి. నిజంగాను ఆయన మాట్లాడిన మాటలు అనమాట. కేసులతో భయపెట్టడం ఇదేనా మీరు చేస్తున్నటువంటి కొత్త రాజకీయ సంస్కృతి? అంటే మీరు చేస్తున్న కొత్త రాజకీయ సంస్కృతిలో భాగంగా అంటే ప్రశ్నించే గొంతుకలను మాట్లాడతాడు. అది కూడా నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీ ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? నాగేశ్వర్ గారు ఎంతమందిని ప్రశ్నించాడో మొత్తం వివరంగా చెప్పాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్ గారిని, అలాగే బీజేపీ వాళ్ళని, రేవంత్ రెడ్డిని అందరినీ ప్రశ్నించాడు ఆయన. అప్పుడు గుర్తు రాలేదా? మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వైతరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వరరావు గారు, రేపెవరో. ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. సో ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. ఎలాగ చేసేసారు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినటువంటి కొద్ది మాటలైనా కానీ అసలు మనం ఆవు కాదు, డంగా పదంగా మాట్లాడాడని చెప్పాలి. ఎందుకంటే వాస్తవాలు ఏంటనేది మాట్లాడాడేమని అనిపించింది నాకు. కాబట్టి అంటే ప్రశ్నించే గొంతుకులను నొక్కాలనుకోవడం, తొక్కాలనుకోవడం, మౌనం చేసేయాలనుకోవడం. కాబట్టి ఇది ప్రమాదం, రాష్ట్ర ఉనికికే ప్రమాదం, రాజకీయానికే ప్రమాదం. చాలామంది ప్రజల గొంతుకుగా నిలబడతారు వీళ్ళు. అలాగే నాకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒకరు, అలాగే తెలకపల్లి రవి గారు చాలామందికి తెలుసు ఆయన ఒకరు. ఇలాంటి వాళ్ళందరూ నాకు చాలా ఇష్టం అండి వాస్తవంగా అయితే. కానీ ఇలాంటి వాళ్ళకి అలాంటి పరిస్థితులు రాకూడదనే కోరుకుందాం. ఇప్పుడు పెడతాను నేను ఖచ్చితంగా. ఏంటది? ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినటువంటి వీడియో, ఆయన మాట్లాడిన విధానం అది మీరు చూద్దరు. కానీ ఖచ్చితంగా చూసి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు
సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు. ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం, ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి? నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వరరావు గారు, రేపెవరో. ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. సో ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. నాగేశ్వరరావు గారు, మీ అండగా మేమున్నాం. కీప్ అప్ ద గుడ్ వర్క్.